నమస్తే. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోకి CEO అలాగే చీఫ్ డాక్టర్గా ఉన్నారు. వీరు www.fidicus.com అనే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటారు. అలాగే వీరిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7997101303. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో BPH అంటే ఏంటి, ఆ వ్యాధి ఎవరికి వస్తుంది, లక్షణాలు ఏంటి, అలాగే హోమియోలో ఎటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి అనే విషయాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, BPH అనేది మీరు దీన్ని ఎలా చెప్తారు, అంటే ఏంటి అసలు? BPH అంటే మనము బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేజియా అంటాము. బేసిక్గా ఇది ఒక ప్రోస్టేట్ ప్రాబ్లం అని రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అన్నమాట. ప్రోస్టేట్ ప్రాబ్లం అంటూ ఉంటారు. సో చాలామంది దీంట్లో ఫస్ట్ వాళ్ళ డిసీజ్ వచ్చిన వెంటనే వాళ్ళు బాధపడేది ఏంటంటే దీనికి పర్మనెంట్ క్యూర్ లేదు అని బాధపడుతుంటారు. లేకపోతే ఇది కొన్ని రోజులు అలానే వదిలేస్తే క్యాన్సర్గా మారుతుంది, లేకపోతే దీనివల్ల సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక్కసారి వస్తే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఆ మెడిసిన్ వాడాలని వీళ్ళు రెగ్యులర్గా బాధపడుతుంటారంట. ఇది మెయిన్గా వాళ్ళలో మేము పేషెంట్స్లో చూసే కన్సర్న్ అనమాట. సో బేసిక్గా ఈ డిసీజ్ ఏంటి అంటే ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాము. మనకు ప్రోస్టేట్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మన యూరినరీ బ్లాడర్, అంటే మన యూరిన్ స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ సంచిని బ్లాడర్ అంటారు. ఆ బ్లాడర్ కింద మనకు యూరిన్ ఏదైతే బయటికి పోతుందో అక్కడ ఒక గ్లాండ్ అనమాట. దీని మధ్యలో నుంచి మన యూరిన్ పోసే పైపు వెళ్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా ఇది 50 years తర్వాత మగవాళ్ళలో పెరుగుతుంది. ఆడవాళ్ళలో ఉండదు ఈ గ్లాండ్, ఓన్లీ మగవాళ్ళలో ఉంటుంది. 50 years తర్వాత పెరుగుతుంది అనమాట. నార్మల్గా ప్రోస్టేట్ అనే గ్లాండ్ పుట్టినప్పటి నుంచే ఉంటుంది. అది 25 years వరకు మ్యాక్సిమం సైజ్ వచ్చేస్తుంది. 25 years తర్వాత నుంచి 50 years వరకు అంతగా సైజ్ పెరగదు. మళ్ళీ అది ఓవర్ 50 years దాటిన తర్వాత ఈ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ సైజ్ పెరుగుతుంది, అందరిలో పెరుగుతుంది. ప్రాబ్లం ఎప్పుడవుతుంది అంటే ఈ గ్లాండ్ అనేది బయటికి పెరిగింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఎప్పుడైతే అది లోపలికి పెరుగుతుందో దాని లోపల నుంచి వెళ్ళే ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ని మనం యురెత్రా అంటాం. ఆ యూరిన్ బయటికి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే లోపలికి పెరుగుతుందో అప్పుడు అది మెకానికల్గా అబ్స్ట్రక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి అనమాట. బేసిక్గా ఇది ఒక గ్లాండ్కి సంబంధించిన ప్రాబ్లం. 50 years దాటిన మగవారిలో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేవి మనము చూస్తూ ఉంటాం. ఓకే. అయితే ఈ ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన రోగ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సూచనలు ఏ విధంగా ఉంటాయి? రైట్. సో దీని సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ అండ్ సైన్స్ మీరు తెలుసుకుంటే సో మీరే సొంతగా మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అని ఒక ప్రైమరీ కంక్లూజన్కి రావచ్చు అనమాట. ఫస్ట్ వన్ మనం ఏమంటామంటే పాలీయూరియా అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా మళ్ళీ యూరిన్ రావడం. మగవాళ్ళలో ఓవర్ ది ఏజ్ ఆఫ్ 50 మళ్ళీ యూరిన్ వస్తుంటే అది ఫస్ట్ సిమ్టమ్. తర్వాత ఫ్రీక్వెన్సీ. సో ఒక 1 hourలో కానీ ఒక డేలో కానీ రావాల్సిన యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అంటే వెంటనే రావడము. తర్వాత నాక్ట్యూరియా అంటే ఏంటంటే నార్మల్గా నిద్రలో మనము 1 or 2 times యూరిన్కి లేయడం అనేది నార్మల్. ఎప్పుడైతే ఇది మోర్ దాన్ 2 times అవుతుందో దాన్ని మనం నాక్ట్యూరియా అంటాం. ఈ సిమ్టమ్ కూడా ఉండొచ్చు. అర్జెన్సీ. నార్మల్గా ఏమవుతుంది, మీకు యూరిన్ అర్జ్ వచ్చింది అనుకోండి, సో కొంతసేపు మీరు యూరిన్ ఆపుకోగలరు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ ఆపుకోలేరు అనమాట. సో యూరిన్ అర్జ్ వచ్చిన వెంటనే వాళ్ళు యూరిన్కి అనేది వెళ్ళిపోవాలి. సో ఇది అర్జెన్సీ అంటాం. ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, నార్మల్గా యూరిన్ వచ్చినప్పుడు కొంచెం సేపు హోల్డ్ చేసి పెట్టగలం. వీళ్ళలో ఇన్కాంటినెన్స్ అంటే ఏమవుతుందంటే ఇన్వాలంటరీగా యూరిన్ బయటికి రావడం. ఇది కూడా మనం ఒక సిమ్టమ్ చూస్తుంటాం. స్లో స్ట్రీమ్ అంటే ఏంటంటే నార్మల్గా యూరిన్ అనేది ఒక పర్టికులర్ ఫోర్స్తో బయటికి రావాలి. వీళ్ళల్లో ఏమవుతుందంటే చాలా పలసబడిపోవడము, స్లోగా అయిపోవడం జరుగుతుంది. హెసిటెన్సీ అంటే ఏంటి, నార్మల్గా మనము టాయిలెట్కి వెళ్ళిన వెంటనే యూరిన్ అనేది బయటికి రావాలి. వీళ్ళలో వెంటనే రాదు. సో కొంచెం స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది, కొంచెం టైం పడుతుంది. సో దాన్ని హెసిటెన్సీ అంటాం. టర్మినల్ డ్రిబ్లింగ్ అంటే ఏంటంటే నార్మల్గా యూరిన్ పోసిన తర్వాత ఫ్లో అనేది ఆగిపోవాలి. వీళ్ళల్లో ఏమవుతుందంటే యూరిన్ పోసిన తర్వాత కూడా ఒక 2-3 drops రావడం కానీ కొంచెం యూరిన్ బయటికి రావడం కానీ జరుగుతుంది. దీన్ని టర్మినల్ డ్రిబ్లింగ్ అంటాము. ఇన్కంప్లీట్ ఎంప్టింగ్ సెన్సేషన్ ఆఫ్ బ్లాడర్. సో మామూలుగా యూరిన్ పోసిన వెంటనే వీళ్ళకి నార్మల్ మనుషులకి ఏమవుతుందంటే సో యూరిన్ అంతా వెళ్ళిపోయింది, ప్రశాంతత కలుగుతుంది అనమాట. కాకపోతే వీళ్ళల్లో ఏమవుతుంది, సో ఎంత యూరిన్ అవాయిడ్ చేసినా కూడా
కంప్లీట్గా యూరిన్ బాడీలోంచి వెళ్ళిపోయింది అనేది సెన్సేషన్ ఉండదు. పోస్ట్ వాయిడెడ్ రెసిడ్యూ అంటారనమాట. వీళ్ళలో ఏంటంటే నార్మల్గా ఒక్కసారి నార్మల్ పర్సన్ యూరిన్ చేసిన వెంటనే వాళ్ళ బ్లాడర్ మొత్తం ఎంప్టీ అయిపోతుంది. వీళ్ళల్లో ఏమవుతుందంటే అలా ఎంప్టీ కాదు, కొంచెం యూరిన్ అనేది అలానే లోపల ఉండిపోతుంది అనమాట. సో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే హెమటూరియా అంటాం. హెమటూరియా అంటే ఏంటంటే యూరిన్లో బ్లడ్ రావడము, లేకపోతే రిటెన్షన్ అంటాం. రిటెన్షన్ అంటే ఏంటంటే యూరిన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో యూరిన్ రాకోకుండా ఆగిపోవడము. తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేస్తే రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు దెబ్బతినడము. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు పఫీనెస్ అంటే ఫేస్ వాచిపోవడము, మనకి ఎంఎన్ఎస్ నారాయణ గారికి ఉంటుంది చూసారా, సో క్యారీ బ్యాగ్స్ కళ్ళ కింద ఇటువంటివి రావడము. తర్వాత బాడీలో లేటర్ స్టేజ్లో కిడ్నీ కూడా డ్యామేజ్ అయిన తర్వాత బాడీ మొత్తం స్వెల్లింగ్ రావడము, అంటే ఎడిమా అంటాం అనమాట. ఇవన్నీ మనము కామన్గా చూసే సిమ్టమ్స్ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేజియాలు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలతో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోమని ముందుగా చెప్తారు? రైట్. సో పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో అసలు ఎందుకు ఈ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ ఆర్ హైపర్ప్లేజియా వచ్చింది అని చెప్పడానికి మనము ఫస్ట్ కేయూబీ ఎక్స్రే అంటారనమాట, కిడ్నీ యూరేటర్ బ్లాడర్. సో మన కిడ్నీలో కానీ యూరేటర్లో కానీ బ్లాడర్లో కానీ యూరెత్రాలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫస్ట్ మనం చేయాల్సింది సియూఈ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో యూరిన్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిందా అని తెలుసుకోవచ్చు. దాంతోపాటు బ్లడ్ టెస్టులు కొన్ని చేయాలన్నమాట. సో షుగర్ వల్ల ఏమన్నా వస్తుందా, షుగర్ కోసం మనం ఏం చేస్తాం, ఫాస్టింగ్ షుగర్ చేస్తాము, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాము, తర్వాత పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్, ఇవన్నీ కామన్గా చేస్తాము. దీంతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు ఏం తెలుస్తుందంటే ప్రోస్టేట్ గ్లాండ్ అసలు ఎన్లార్జ్ అయిందా, ఎన్లార్జ్ అయితే ఏ స్టేజ్లో ఉంది, గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2లో ఉందా, గ్రేడ్ 3లో ఉందా అని క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత యూరిన్ పోసిన వెంటనే ఏమన్నా యూరిన్ అలానే ఉండిపోతుందా అనేది కూడా మనకు యూఎస్జీ అబ్డామిన్లో తెలుస్తుంది. దాంతోపాటు యూరోఫ్లోమెట్రీ అంటారనమాట. యూరోఫ్లోమెట్రీ టెస్ట్ ఏంటంటే యూరిన్ ఎంత ఫోర్స్తో బయటకు వస్తుంది, సో కావాల్సినంత ఫోర్స్ ఉందా, కావాల్సినంత ఫ్రీక్వెన్సీ ఉందా అని కంప్లీట్గా మనకు యూరోఫ్లోమెట్రీతో తెలుస్తుంది. వీటికంటే ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే పిఎస్ఏ అంటాం. పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఈ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, హైపర్ట్రోఫీ అంటే ఏంటి, గ్లాండ్ పెరగడం అంటే అబ్నార్మల్ గ్రోత్ రావడం. అబ్నార్మల్ గ్రోత్లో మనకు మెడికల్ ఫీల్డ్లో బినైన్ క్యాన్సరస్ అంటాం. సో ఇదేమన్నా క్యాన్సరస్గా మారుతుందా, లేకపోతే ఆల్రెడీ మారిందా, ఫ్యూచర్లో మారే ఛాన్స్ ఉందా అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఈ పిఎస్ఏ టెస్ట్ అని చేస్తాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు మనము ఈ బీపీహెచ్ కోసం. ఒకవేళ ఈ గ్రంథి అంటే మామూలుగానే సాధారణంగా ఈ గ్రంథి నిర్మాణం పనితీరు ఎలా ఉంటాయి అంటే నార్మల్ పర్సన్స్లో? రైట్. సో మీకు అబ్నార్మాలిటీ గురించి అర్థం చేసుకోవాలంటే సో ఫస్ట్ నార్మల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ గ్రంథి మనకి ఎందుకు ఉంది, చాలామందికి డౌట్ వస్తుంది. చాలామంది వచ్చి మాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, యూరాలజిస్ట్కి వెళ్ళాం, తీసేయండి దీన్ని అన్నారు. సో అసలు తీసేయడం మంచిదా కాదా చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట. సో మనము ఆ గ్రంథి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే దాని అనాటమీ అంటాము, నార్మల్ స్ట్రక్చర్ని, ఫిజియాలజీ అంటాం, ఫంక్షన్ని. ఈ రెండు మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే అసలు ఆ గ్రంథి మనకు అవసరమా లేదా, మనం సర్జరీ చేయించుకోవాలా లేదా అని క్లియర్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక వాల్నట్ షేప్ అంటే మన ఆక్రూట్ అంటాం కదా, అంత సైజులో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ మనకు కిడ్నీస్ ఉంటాయి, రైట్. కిడ్నీస్ నుంచి 2 పైపులు వస్తాయి, దాన్ని యురేటస్ అంటాం. ఈ యురేటస్ 2 కలిసి బ్లాడర్లోకి వెళ్తాయి. అంటే బ్లాడర్ అంటే ఏంటి, యూరిన్ స్టోర్ చేసే ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్, దాంట్లోకి వెళ్తాయి. ఆ బ్లాడర్లో స్టోర్ అయిన యూరిన్ మనకు బయటికి రావాలి. ఆ బయటికి రావాలంటే ఒక పైప్ ఉంటుందన్నమాట. ఆ పైప్నే యురెత్రా అంటాం. ఎక్కడైతే ఈ యురెత్రా లాస్ట్ పైప్ ఉంటుందో ఆ పైప్ చుట్టూ ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట, ఒక వాల్నట్ షేప్డ్ గ్లాండ్. సో దాన్నే మనము ప్రోస్టేట్ గ్లాండ్ అంటాం అనమాట. సో ఇది మనకు అనాటమీ. సో అనాటమీ తర్వాత మనం ఫిజియాలజీకి వచ్చిన తర్వాత సో అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎలా మనం ఏం చెప్పుకున్నాం, 25 ఏళ్ళ వరకు పెరుగుతుంది. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ 50 ఇయర్స్ వరకు ఆ గ్రోత్ ఆగుతుంది. 50 ఇయర్స్ తర్వాత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే సో మనకు బ్రెయిన్లో ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట, దాన్ని హైపోథాలమస్ అంటాం. ఈ హైపోథాలమస్లో ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటే ఆడవాళ్ళల్లో ఉంటుంది, మగవాళ్ళల్లో ఉంటుంది. మెయిన్గా ఇది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడానికి కానీ లేకపోతే సెక్షువల్ డ్రైవ్ ఉండడానికి కానీ ఈ హార్మోన్ ఇంపార్టెంట్.
ఎప్పుడైతే ఈ బ్లడ్లో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోతుందో మన హైపోథలామస్ అని మనకు బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, అది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి నీ బాడీలో ఈ హార్మోన్ పడిపోయింది, సో ఈ హార్మోన్ని సింథసిస్ చేయని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ల్యూటైజింగ్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే అది యాంటీరియర్ పిట్యూటరీ పైన యాక్ట్ చేసి పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే ల్యూటిలైజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీని పని ఏంటంటే ఈ ప్రోస్టేట్ పైన ప్లస్ కిడ్నీ పైన, కిడ్నీ అంటే కిడ్నీ కాదు, కిడ్నీ పైన మనకు గ్లాండ్స్ ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్స్ అని ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో ఉంటాయి. అదేవిధంగా టెస్టిస్ మగవాళ్ళల్లో ఉంటుంది. సో దీనిపైన యాక్ట్ చేసి ఒక హార్మోన్ రిలీజ్ చేసే అదే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనమాట. ఈ ప్రోస్టేట్ ఏం చేస్తుందంటే దాంట్లో ఇంకో ఎంజైమ్ ఉంటుంది, 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఒక ఎంజైమ్, ఇది ప్రోస్టేట్ గ్లాండ్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ టెస్టోస్టిరాన్ని డైహైడ్రోటెస్టోస్టిరాన్గా మారుస్తుంది. ఎందుకు డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ మనకి ఇంపార్టెంట్ అంటే ఇది టెస్టోస్టిరాన్ హార్మోన్ కంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్ చాలా పవర్ఫుల్ హార్మోన్. ఇది మెయిన్గా ఎందుకు ఒక మగవారిలో సెక్షువల్ డ్రైవ్ ఉండాలన్నా, అంతేకాదు సెక్షువల్ డ్రైవ్ ఒక్కటే కాదు, సో మగవాళ్ళలో విగర్ ఉంటుంది చూసారా, నేను ఏదో సాధించాలి, సో ఆ ఫైటింగ్ కెపాసిటీ కానీ లేకపోతే ఆ కాంపిటిటివ్ స్పిరిట్ కానీ, సో వీళ్ళు ఏదన్నా ఫైట్ చేసేటప్పుడు లేకపోతే జీవితంలో ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తాయి. ఈ పెయిన్స్ అంటే ఫిజికల్ పెయిన్ కాదు, సైకలాజికల్గా ఆ ఎండ్యూరెన్స్ కానీ ఆ తట్టుకునే శక్తి ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఇస్తుంది. సో అందుకు ఈ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మగవాళ్ళలో 50 years తర్వాత బాగా పెరుగుతుందన్నమాట. సో ఏది తీసుకున్నా మనకి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే టెస్టోస్టిరాన్ హార్మోన్ని డైహైడ్రోటెస్టోస్టిరాన్ కన్వర్ట్ చేస్తుంది. ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది చాలా పవర్ఫుల్. అంటే జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సాధించేటప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి, ఆ అడ్డంకుల్ని ఈజీగా దాటాలన్నా, ఆ విగర్ని ఆ పవర్ని మెయింటైన్ చేయాలన్నా ఈ హార్మోన్ అవసరం. అంతేకాకుండా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది సెక్షువల్ యాక్టివిటీలో చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవారి వజైనల్ సెక్రీషన్స్ ఉంటాయి కదా, ఇది చాలా అసిడిక్గా ఉంటుంది. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్, ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల ఈ ప్రోస్టేట్ ఏం చేస్తుందంటే ఆల్కలైన్ ఫ్లూయిడ్స్ సెక్రీట్ చేస్తుంది. అంటే ఈ స్పర్మ్ మొటిలిటీ కానీ, స్పర్మ్కి శక్తి ఇవ్వడం కానీ, స్పర్మ్ ఆడవారి వజైనల స్టిక్ కావడము, అక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ ఫర్టిలైజ్ చేయడము, అంటే మగవారి సెక్షువల్ యాక్టివిటీ కూడా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫంక్షన్ తెలుసుకున్నాం, స్ట్రక్చర్ తెలుసుకున్నాం, ఫైనల్ ఇక్కడ చెప్పేది ఏంటంటే సో వీలైనంత వరకు మనము ఈ ప్రోస్టేట్ గ్లాండ్ని సేవ్ చేసుకోవాలి. అంతేగాని అనవసరంగా దాన్ని కట్ చేసి తీయడం కానీ చేయకూడదు అనమాట. అంటే క్యాన్సరస్గా మారి లాస్ట్ స్టేజ్లో తప్పితే దీన్ని చేయకూడదు. కాకపోతే ఈ అలోపతిలో ఏం చేస్తారంటే పోయిన వెంటనే దీన్ని తీసేయండి అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ లేదు, ఎర్లీ స్టేజెస్లో వితౌట్ సర్జరీ ఆ ట్రీట్మెంట్ అనేది లేదనమాట. ట్రీట్మెంట్ ఉన్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్తో కూడిన ట్రీట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ అనాటమీ, ఫిజియాలజీ తెలుసుకుంటారో ఇప్పుడు మీరు ఆ గ్లాండ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. ఎందుకు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఒక మగవారిలో అంత ఇంపార్టెంట్ అనేది చాలా అవసరం మీరు తెలుసుకోవడం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏముంటాయి? రైట్. సో మెయిన్గా దీనికి కారణం ఏంటి అంటే జెనెటిక్స్. సో మీ ఫాదర్ సైడ్ కానీ, మదర్ సైడ్ కానీ, లేకపోతే మీ సిబ్లింగ్స్ కానీ, అంకుల్స్కి, ఆంట్స్కి, అంటే మీ బ్లడ్ రిలేటివ్స్కి లో ఎవరైనా ప్రోస్టేట్ ఉంటే మీలో ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్యూర్లీ జెనెటిక్. ఓకే, సో అంటే దీనికి జాగ్రత్తలు, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివి ఏమైనా ఉంటాయా? ముందుగా తీసుకోవాల్సిన స్పెసిఫిక్గా అంటూ ఏమి ఉండవండి. రెగ్యులర్గా మనము హెల్త్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామంటే సో మంచిగా తినండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, తర్వాత మంచిగా నిద్రపోండి, తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఈ 4 తప్పితే స్పెసిఫిక్గా ప్రోస్టేట్ కంటూ ఎటువంటి జాగ్రత్తలు ఉండవు. ఎందుకంటే ఇది ప్యూర్లీ జెనెటికల్ డిజార్డర్. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎరైజ్ అయినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఒకవేళ అది ఉంది అని మీకు ప్రాబ్లం ఉందనేది బయటపడిన తర్వాత ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా దీనికి? రైట్. సో అసలు మనం నార్మల్సీ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు అబ్నార్మల్సీ గురించి తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఒక ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ ఆర్ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న మీలో ఏం జరుగుతుంది, మీ బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి, సో మీ ప్రోస్టేట్ గ్లాండ్లో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక వాల్నట్ షేప్డ్ గ్లాండ్, దీని మధ్యలో నుంచి యురెత్రా వెళ్తూ ఉంటుంది.
ఎప్పుడైతే యురెత్రా వెళ్తూ ఉంటుందో, సో ఈ ప్రోస్టేట్లో మనకున్న ఎంజైమ్ ఏంటి, 5-ఆల్ఫా రిడక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దీని పని ఏంటి, మన టెస్టోస్టిరాన్ని డైహైడ్రోటెస్టోస్టిరాన్గా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ గ్లాండ్ టెస్టోస్టిరాన్ని డైహైడ్రోటెస్టోస్టిరాన్గా మారుస్తుందో, ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ యాక్షన్ ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ని పెంచడం, సైజు పెంచడం. ఈ సైజు పెంచడం ఎప్పుడు జరుగుతుంది, ఆఫ్టర్ 50 ఇయర్స్, మగవారిలో 50 ఇయర్స్ దాటిన తరువాత ఈ సైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరగాలి, నార్మల్గా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బయటికి పెరిగింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎప్పుడైతే ఇది లోపలికి పెరుగుతుందో, మీ మధ్యలోంచి ఒక యురెత్రా వెళ్తుంటుంది కదా, ఆ యురెత్రాని కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యురెత్రాని కంప్రెస్ చేస్తుందో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే ఈ యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అదేవిధంగా మనం మెడికల్ ఫీల్డ్లో ఏదన్నా 2 టర్మ్స్ ఉంటాయి, హైపర్ ప్లేజియా కానీ హైపర్ ట్రోఫీ అని. సో హైపర్ ప్లేజియా అంటే ఏంటంటే ఒక సెల్ మల్టిపుల్ సెల్స్, ఒక సెల్ నుంచి చాలా సెల్స్ రావడాన్ని హైపర్ ప్లేజియా అంటారు. హైపర్ ట్రోఫీ అంటే ఏంటంటే ఒకటే సెల్ మల్టిపుల్ కాదు, సైజ్ పెరుగుతుంది అనమాట, దాన్ని హైపర్ ట్రోఫీ అంటారు. సో క్యాన్సర్ బినైన్ ట్యూమర్ అని కూడా అంటారనమాట. సో బినైన్ ట్యూమర్ అంటే ఏంటంటే అది క్యాన్సర్గా మారదు, సో అది పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది, కానీ అదే ప్లేస్లో ఉంటుంది. క్యాన్సర్ సెల్ అంటే ఏంటంటే పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది, అది ఉండవలసిన ప్లేస్లో కాకుండా వేరే దగ్గర ప్లేస్కి పోయి పెరగడము అని, అంటే వేరే దగ్గర పెరిగి అక్కడ కూడా డ్యామేజ్ చేయడం చేస్తుంది, దాన్ని క్యాన్సర్ అంటాం. ఈ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ అలానే వదిలేస్తే, ఇది నార్మల్గా బినైన్ అనమాట, అంటే క్యాన్సర్ కాదు, అలానే వదిలేస్తే ట్రీట్మెంట్ చేయకుండా ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా అడ్వాన్స్డ్ టెస్టులకు వచ్చినప్పుడు మెయిన్గా మనము ఇంతకుముందు యూఎస్జీ చెప్పుకున్నాము, తర్వాత పిఎస్ఏ చెప్పుకున్నాము, వీటితో పాటు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి అడ్వాన్స్డ్ స్టేజెస్లో. తర్వాత పెట్ స్కాన్ కానీ, ఏదన్నా క్యాన్సర్ వచ్చింది అని వీళ్ళకి డౌట్ వస్తే పెట్ స్కాన్ చేస్తారు, లేకపోతే అంటే సర్జరీకి వెళ్ళే ముందు ఒకవేళ సర్జరీ చేయించుకోవాలనుకుంటే ఎంతవరకు గ్లాండ్ ఎన్లార్జ్ అయింది, వేరే పక్కన స్ట్రక్చర్స్ని ఏమన్నా డ్యామేజ్ చేసిందా అని మనము తెలుసుకోవడానికి సో అల్ట్రాసౌండ్తో పాటు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఓకే, అయితే ఏజ్ 50 నుంచి పెరుగుతుందన్నారు, ఇది అందరిలోనూ పెరుగుతుందా లేకపోతే కొద్ది మందిలోనేనా? అంటే ఇందాక మీరు హెరిడిటీ ఆర్ జెనెటికల్ అన్నారు, రైట్, వాళ్ళకే పెరుగుతుందా లేకపోతే ఎవరికైనా అవకాశం ఉందా? నార్మల్గా అందరికీ పెరుగుతుందండి, ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50 అందరికీ పెరుగుతుంది. కాకపోతే ఇది ఎలా పెరుగుతుంది, సో గ్లాండ్ ఇన్సైడ్ పెరుగుతుందా అవుట్ సైడ్ పెరుగుతుందా, ఇన్సైడ్ పెరిగింది అనుకోండి అప్పుడు ప్రాబ్లం, అవుట్ సైడ్ పెరిగింది అనుకోండి అలా అంత ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా సో జెనెటిక్గా వీళ్ళకు ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు అది ఇన్సైడ్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది బయటికి పెరగచ్చు, ఇన్సైడ్ పెరగచ్చు. మెయిన్గా ఎక్కువ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఉంది. సో కొంతవరకు పెరగడం 50 ఇయర్స్ తర్వాత ఓకే, అంతేగాని చాలా ఎనార్మస్గా పెరిగి చాలా సైజ్ పెరగడం అనేది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ మీ బ్లడ్ రిలేటివ్స్లో సిబ్లింగ్స్కి కానీ ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే మీలో పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే కంపల్సరీ పెరుగుతుందని కాదు, వీళ్ళల్లో ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అలోపతిలో తీసుకోవటం వల్ల ఏమైనా నష్టం ఉందా, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ అలోపతి ట్రీట్మెంట్కి వెళ్తే? రైట్, సో అలోపతిలో 2 రకాలుగా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఒకటి ఏంటంటే మెడిసిన్స్ ఇవ్వడం, లేకపోతే సర్జరీ చేయడం. సో మెడిసిన్ వీళ్ళు ఏం మెడిసిన్ ఇస్తారు ఇక్కడ, డిహెచ్టి బ్లాకర్ అంటారనమాట. మనము డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ హార్మోన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హార్మోన్ని పెరగకుండా చేసే మెడిసిన్స్ ఇస్తారు. సో ఈ డిహెచ్టి హార్మోన్ అనేది ఎంత ఇంపార్టెన్సో చెప్పుకున్నాం. సో అది ఒక మగతనానికి సంబంధించిన హార్మోన్, అంతేకాకుండా మీ విల్ పవర్, అంటే మీరు జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే డిప్రెషన్స్ లేకుండా మీకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి మెంటల్ స్టెబిలిటీ ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఇస్తుంది. ఈ అలోపతి అంటే ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, లేకపోతే అలోపతిక్ మెడిసిన్ కానీ, లేకపోతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయినప్పుడు మీరు తీసుకునే ట్రీట్మెంట్, ఒక యూరాలజిస్ట్ ఇచ్చే మెడిసిన్స్ని మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లో ఈ డిహెచ్టి బ్లాకర్స్ ఇస్తారు, అంటే మీ బాడీలో ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని బ్లాక్ చేస్తారనమాట. బ్లాక్ చేయడం వల్ల ప్రోస్టేట్ని పెరగకుండా చేస్తారు.
సో ఇది ఆర్టిఫిషియల్గా ఇచ్చే హార్మోన్, కాబట్టి ఏమవుతుంది, మీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ హార్మోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్సే కాకుండా ఈ డిహెచ్టి, ఈ డైహైడ్రోటెస్టిరాన్ టెస్టోస్టిరాన్ తగ్గిపోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో ఈ మగతనం అనేది తగ్గిపోవడము, అదేవిధంగా జీవితం పైన ఆశ పోవడము, డిప్రెషన్స్ రావడము, ఇవన్నీ మనము కామన్గా చూస్తుంటాం ఈ డిహెచ్టి బ్లాకర్స్, డైహైడ్రోటెస్టోస్టిరాన్ బ్లాకర్స్ వల్ల. ఇది ఫస్ట్ పద్ధతి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే సర్జరీ. సో సర్జరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. ఇనిషియల్గా అయితే వీళ్ళు యురెత్రాలోంచి ఒక చిన్న లేజర్ పంపించి దాన్ని కట్ చేసి తీసేస్తారు. లేటర్ స్టేజ్లో ఏం చేస్తారంటే వీళ్ళు కంప్లీట్గా ఓపెన్ చేసి గ్లాండ్ని మొత్తం తీసేస్తారు. ఇది ఒక సర్జరీ. సర్జరీలో మనకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అనస్థీషియా ఇవ్వడంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, యాంటీబయాటిక్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎంత సర్జరీ చేసినా కూడా, సో ఒక 100 మందికి సర్జరీ చేస్తే 99 మందికి ఉన్న సిమ్టమ్స్ కంటే పెరుగుతాయి. గ్లాండ్ సైజ్ తగ్గచ్చు, కానీ మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ రావడం కానీ, లేకపోతే యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం కానీ, అర్జెన్సీ రావడం కానీ, 95 మందిలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సర్జరీ వల్ల సిమ్టమ్స్ పెరుగుతాయి. ఈ పెరిగిన సిమ్టమ్స్ కొంతమందికి ఫ్యూచర్లో తగ్గచ్చు, కొంతమందికి లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతాయి అన్నమాట. సో ఏ విధంగా తీసుకున్నా ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ అనేది అంత సేఫ్ కాదు, అంత ఎఫెక్టివ్ కాదు, ఉన్నదానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ వస్తుంది. సో బేసిక్గా మీకు ఏంటి, ప్రోస్టేట్ గ్లాండ్ పెరుగుతుంది, మీరు దాన్ని కొంచెం కట్ చేసి తీసేసినారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కట్ చేయించుకుంటారు. సో అది రిపీటెడ్గా చేస్తూనే ఉండాల్సిన ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ క్యాన్సర్గా మారింది. క్యాన్సర్గా మారకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి వీళ్ళకి ఏం మెడిసిన్ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే క్యాన్సర్గా మారిందంటే దానికి మళ్ళీ సర్జరీ తర్వాత కీమోథెరపీ తర్వాత రేడియేషన్. సో మొత్తానికి ఏంటంటే అలోపతిలో కానీ, వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కానీ, ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ దీనికి సరైన ట్రీట్మెంట్ అంటూ లేనే లేదు. హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మనము ఈ బీపీహెచ్కి ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయా? అలాగే టైం ఎంత తీసుకుంటుంది ఒక ట్రీట్మెంట్కి? రైట్, తీసుకునే టైం ఎంత? రైట్. ఈ హోమియోపతిలో సో మనం స్టేజెస్ చూద్దాం. ఇనీషియల్ మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని డిఫరెంట్ స్టేజెస్ గురించి చెప్పుకుందాం. అదేవిధంగా క్యాన్సర్గా మారితే ఎలా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. ఇనీషియల్గా ఉందనుకోండి, ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 నార్మల్గా ప్రతి 100లో 85 మందికి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లోనే బయటపడుతుంది అనమాట. మీకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లో ఉంది అంటే వీళ్ళల్లో 100 మందిలో గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటే 95 మందికి ఇది మళ్ళీ రివర్స్ చేయొచ్చు, కంప్లీట్గా ఈ ప్యాథాలజీని రివర్స్ చేయొచ్చు, అంటే నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళచ్చు. ఇది ఫస్ట్. ఇది నార్మల్ స్టేజ్కి తీసుకెళ్లేది ఏంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మనం డిహెచ్టి బ్లాకర్స్ ఇవ్వకుండా న్యాచురల్గానే దీన్ని ఈ ప్యాథాలజీ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయొచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు. స్టేజ్ 3, స్టేజ్ 4లో ఏం చెప్తామంటే, స్టేజ్ 3 గురించి చెప్తున్నాం. స్టేజ్ 3లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్స్ 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా 50% మందికి మనం ఏం చేస్తామంటే ఇది మళ్ళీ స్టేజ్ 4లో పోకుండా, సో ఆ స్టేజ్ 3లోనే మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. అదేవిధంగా ఇది క్యాన్సర్గా మారకుండా మనం హోమియోపతి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. మీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా తగ్గించే ఛాన్స్ కూడా బాగా తగ్గించచ్చు అనమాట స్టేజ్ 3లో. స్టేజ్ 4లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ అనేది అవసరం అవుతుంది. సో ఒక్కొక్కసారి మనము సర్జరీ వరకు పోకుండా మళ్ళీ రివర్స్ చేయొచ్చు. స్టేజ్ 4లో మనకు 25% ఛాన్స్ ఉంటుంది సర్జరీ పోకుండా మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. స్టేజ్ 3లో ఉన్న, స్టేజ్ 4లో ఉన్న, స్టేజ్ 2లో ఉన్న, 1లో ఉన్న మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసే నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నా కూడా. నెక్స్ట్ క్యాన్సర్గా మారింది అంటే మేమేం చెప్తామంటే, సో క్యాన్సర్గా రెగ్యులర్గా ఏం ట్రీట్మెంట్ తీసుకుంటారో తీసుకోండి, దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్యాన్సర్ రేడియోథెరపీ వల్ల, కీమోథెరపీ వల్ల మీకు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ని హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదని ఛాన్స్ లేదు కదా. సో మళ్ళీ క్యాన్సర్ రిపీట్ కాకుండా, లేకపోతే మళ్ళీ ఇది సైజ్ పెరగకుండా హోమియోపతిలో ప్రివెంటివ్గా కూడా చాలా మంచి మెడిసిన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఈ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేజియాకి. సో ఏ విధంగా తీసుకున్నా
సో క్యాన్సర్ ఉన్నా, క్యాన్సర్ లేకపోయినా, క్యాన్సర్కి మీరు సర్జరీ చేయించుకున్నా, కీమోథెరపీ తీసుకున్నా, లేకపోతే రేడియోథెరపీ తీసుకున్నా, స్టేజ్ 1లో ఉన్నా, స్టేజ్ 2లో ఉన్నా, హోమియోపతి మీరు కలిపి వాడితే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మనం దాని ప్రోగ్రెస్ని వెంటనే ఆపచ్చు అనమాట. ఓకే. అయితే ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యం ఎందుకు ఇంత కీలకంగా ఉంటుంది? రైట్. ప్రోస్టేట్ గ్రంథి చాలా ఇంపార్టెంట్ అండి మగవారిలో. ఎందుకంటే మీలో ఏదన్నా జీవితంలో సాధించాలనుకున్నా, లేకపోతే మీకు ఎన్ని కొంతమంది చూసారా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు. ఎందుకు నిలబడగలుగుతారంటే దే హ్యావ్ హై టెస్టోస్టిరాన్, అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డిప్రెషన్స్, కొంతమంది మగవాళ్ళ ఈజీగా డిప్రెస్ అవుతారు, ఎందుకంటే వీళ్ళల్లో ఈ హార్మోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇంతేకాకుండా మగతనానికి సంబంధించిన హార్మోన్ అది, సో అది కూడా బాగా ఉండాలి. అదేవిధంగా పిల్లలు పుట్టాలన్నా, లేకపోతే మనకు స్పర్మ్ ఉంటుంది కదా, స్పర్మ్కి మంచి ఎనర్జీ ఉండాలన్నా, మంచి మొటిలిటీ ఉండాలన్నా, ఈ సెమెన్ క్వాంటిటీ పెరగాలన్నా, సో రీప్రొడక్టివ్గానే రీప్రొడక్టివ్గా మంచి రీప్రొడ్యూస్ చేయాలన్నా, లేకపోతే ఫిజికల్గా స్ట్రాంగ్, ఇది కూడా మర్చిపోయాను నేను. సో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా, సో మీ మజిల్స్ బాగా గట్టిగా ఉండాలన్నా, సో మీలో ఫ్యాట్ డిపాజిషన్ తక్కువగా ఉండాలన్నా కూడా మనకు డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ హార్మోన్కి ఇన్ని యూజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని డ్యామేజ్ చేయకుండా, దాని క్వాంటిటీ తగ్గియకుండా, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి తప్పితే దీన్ని అనవసరంగా రిమూవ్ చేయడము, దాన్ని వచ్చే హార్మోన్స్ అనవసరంగా తగ్గియడం పనులు మనము చేయకూడదు. ఎందుకంటే ఈ హార్మోన్ ప్లస్ ఈ ప్రోస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్లో. ఓకే. సపోజ్ మీరు అన్నారు క్యాన్సర్గా కనుక టర్న్ అయితే డైరెక్ట్గా హోమియోపతిని కన్సల్ట్ చేయొచ్చా, లేదా సర్జరీ తర్వాత మాత్రమే కన్సల్ట్ చేయాలా? రైట్. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎప్పుడు హోమియోపతిని కన్సల్ట్ చేయాలి? సో మనం కొన్ని కేసులు చూసాం ఏంటంటే వీళ్ళు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతారనమాట, సార్ ఎన్ని రోజుల లోపల సర్జరీ చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ యూరాలజిస్ట్ అంటారు 1 month or 2 months అంటారు. ఈ 2 monthsలో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ 2 months తీసుకొని మళ్ళీ సెకండరీ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు హై ఛాన్స్ దట్ ఇప్పుడు అవసరం లేదులేండి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది, లేకపోతే పొడిగిచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మెయిన్ చెప్పేది ఏంటంటే యూరాలజిస్ట్కి వదిలేసాను, యూరాలజిస్ట్ని అడగండి ఎన్ని రోజులు టైం ఉంది, ఆ టైంలో మీరు హోమియోపతి ట్రై చేయండి. మళ్ళీ సర్జరీ ముందు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఏమవుతుందంటే హీ క్యాన్ సజెస్ట్, సో అప్పుడు సర్జరీ అవసరమా, 2 months తర్వాత సర్జరీ అవసరమా లేదా అని చెప్పచ్చు. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే క్యాన్సర్ ఉన్నా, క్యాన్సర్ లేకపోయినా, సో మీరు సర్జరీ చేయించుకోవాలనుకున్నా, సర్జరీ అనుకోకపోయినా, సో ఇది హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే దీని ఫర్దర్ ప్రోగ్రెస్ని మనం ఈజీగా స్టాప్ చేయొచ్చు. సో సర్జరీ తర్వాత కూడా కంటిన్యూస్గా తీసుకోవాలి. సర్జరీ తర్వాత తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏమంటే, సో ఈ కీమోథెరపీ వల్ల కానీ, రేడియోథెరపీ వల్ల కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ, ఏదన్నా మీకు సర్జరీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ క్యాన్సర్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ కాకుండా మనము క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకునే మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. అంతేకాకుండా క్యాన్సరే కాదు, నార్మల్గా మళ్ళీ బినైన్గా మళ్ళీ నార్మల్గా పెరగకుండా కూడా మనము దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో ఈ ట్రీట్మెంట్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు. ఓకే. ఫైనల్గా చెప్పండి, ఒకవేళ చికిత్స కనుక సరిగా తీసుకోలేదు అనుకోండి, అటువంటప్పుడు ఎలాంటి ప్రమాదాలు లేదా పరిణామాలు ఎదురవుతాయి? రైట్. సో ఇనీషియల్ స్టేజ్లోనే తీసుకోలేదనుకోండి, అది ఫస్ట్ స్టేజ్లో ఉంటే సెకండ్ స్టేజ్లోకి వెళ్తుంది, సెకండ్ స్టేజ్లో ఉంటే థర్డ్ స్టేజ్లో నుంచి ఫోర్త్ స్టేజ్లోకి. సో మనం ఈ స్టేజెస్ పెరిగే కొద్దీ మనకు ఈ టైం ఎక్కువ కావచ్చు, లేకపోతే అంత ఫ్రూట్ఫుల్గా ఉండకపోవచ్చు. సో ఇమ్మీడియట్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రిస్క్ కూడా పెరగచ్చు. కొంతమందిలో మనం ఏం చూసాం అంటే కొన్ని కేసెస్ రీసెంట్గానే మనం ఒక కేసు చూసాము. అక్కడ ఏమైందంటే సిమ్టమ్స్ లేవు. సో ఇట్లనే యూట్యూబ్లో మన వీడియో చూసి క్యాజువల్గా వెళ్ళి చెక్ చేయించుకున్నాడు ఒక అతను. చెక్ చేయించుకుంటే ఏమైంది, క్యాన్సర్ అని బయటపడింది. అంటే ఒక్క సిమ్టమ్ కూడా లేకుండా డైరెక్ట్గా క్యాన్సర్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే మగవాళ్ళు 50 years దాటిన 40 years దాటిన వెంటనే రెగ్యులర్ చెకప్ చేయించుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఆయన మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తున్నారు ఇప్పుడు. సో అలా ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఈ ప్రోస్టేట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో
అదే విధంగా నెగ్లెక్ట్ చేస్తూ పోతే అది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. హోమియోపతిలో క్యాన్సర్ వరకు పోకుండా వీ కెన్ ప్రివెంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకు ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ వీలైతే అంత ఎర్లీగా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో ఏదైనా అంటే బీపీహెచ్ అనే ప్రాబ్లం, ప్రోస్టేట్ ప్రాబ్లం కనుక ఏదైనా మీకు వచ్చినట్టు అనుమానం వచ్చినా లేకపోయినా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని బేసిక్ టెస్ట్లు అవి చేయించుకొని ఒకవేళ నిర్ధారణ అయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా తర్వాత వచ్చే ప్రమాదాలను అరికట్టవచ్చని డాక్టర్ భరద్వాజ్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.